గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం గుంటూరు ఫ్యాన్సీ అసోసియేషన్ తరపున 5,000 వాటర్ బాటిల్స్ మరియు 1000 మందికి ఆహారపు పొట్లాలు అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు ప్రజల అవసరాల నిమిత్తం పగలు రాత్రి అని చూడకుండా అక్కడే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల అవసరాలకు పనిచేస్తుంటే పులివెందుల శాసనసభ్యులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కొంచెం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఎవరూ భయపడకుండా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ధైర్యంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జూజూరి శేషప్రభాకర్, ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి రంగా వెంకట్ రామకృష్ణ, అచ్యుత్ నిరంజన్, వేమూరి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడలో వచ్చిన విపత్తు రాష్ట్రంలో ఇంతవరకు కనీ విని ఎన్ని విధంగా విపత్తు ఉంది. ఆ విపత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, మన శాసనసభ్యులు నజీర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా సంఘం తరఫున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 4,000 వాటర్ బాటిల్స్, 1000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు, నిన్న రాత్రి గాఢాంధకాలంలో ఉన్న ఇళ్లకు మైనపోత్తులు, దోమల అగరబత్తీలు మరియు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఉపయోగిస్తున్నాం. నజీర్ గారు పిలుపును మేము అందుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మా సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులు పాదర్తి రమేష్ గారు, ఆయన కూడా దాదాపు 15,000 వాటర్ బాటిల్స్ మన హైవే మీద అంటే టోల్ గేట్ దగ్గర రెడీగా ఉన్నాయి. ఆయన అక్కడ పంపించేశారు ఉదయాన్నే. 15,000 వాటర్ పాదర్తి రమేష్ గారు, అలాగే దాసరి శ్రీనివాసరావు గారు ఒక 1000 భోజన ప్యాకెట్లు, వీరారెడ్డి గారు ఒక 1000 భోజన ప్యాకెట్లు. ఈరోజు దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క సోదరుడు కూడా స్పందిస్తూ నిన్న కూడా పెద్ద ఎత్తున 11,000 మందికి భోజన ప్యాకెట్లతో పాటు 50,000 వాటర్ బాటిల్స్ ను క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళు కూడా అందించడం జరిగింది. విరివిరిగా ఎవరికి వారు స్పందిస్తూ పెద్ద ఎత్తున, ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరులు ఎంతో పెద్ద మనసుతో ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి నిజంగా రెండు చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలుపుతాం. నమస్కారం. గత 2-3 రోజుల నుండి కురుస్తున్నటువంటి అకాల వర్షానికి విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు, అనేక ప్రజలు ఇబ్బందులు పెడుతూ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి పిలుపుని ప్రతి ఒక్కరూ కూడా సామాన్య ప్రజలతో పాటు పట్టణంలో ఉన్నటువంటి ఫ్యాన్సీ డీలర్స్ అందరికీ కూడా కలిసి అసోసియేషన్ వాళ్ళు నిన్న
పెద్ద ఎత్తున కొవ్వొత్తులు ప్రతి ఇంటింటికి కొవ్వొత్తులు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు ఒక 5,000 వాటర్ బాటిల్స్తో పాటు ఒక 1000 మందికి భోజన ప్యాకెట్లు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. తప్పకుండా వీరందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక సమర్థుడైనటువంటి నాయకుడు ఎటువంటి విపత్తు వచ్చినా కూడా నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇస్తూ నిత్యం వారి సంక్షేమం కోసం వారిని సహాయ సహకారాలు అందించడానికి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంతో పాటు ప్రత్యక్షంగా ఆయన అక్కడే బస చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అధికారులని అలాగే సామాన్య ప్రజలు కూడా భాగస్వాములు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి నాయకుడు మాకున్నాడు అని చెప్పి ప్రజలు ధైర్యంతో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా విజయవాడ నగరంలో వచ్చినటువంటి ఈ పెను ప్రమాదం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రజల సహకారంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అక్కడ అవసరమైనటువంటి సహాయ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మేమందరం కూడా చూస్తా ఉన్నాం, కనీసం అవగాహన లేనటువంటి పులివెందుల శాసనసభ్యుడు తనకిష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం మీద అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సామాన్యులు సైతం మేము కూడా పాల్గొంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు ఎక్కడ లేనటువంటి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు గుంటూరు నగర పౌరులకు ముఖ్యంగా ఫ్యాన్సీ లీడర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాను.